అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇన్నాళ్లకు మన రాష్ట్ర మంత్రి గారు వాస్తవాన్ని బయటపెట్టాడు. ఆ వాస్తవం ఏమంటే ఇవాళ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. లేదు ఎత్తు తగ్గించడం లేదు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు మంత్రి గారు అంగీకరించింది ఏమంటే 45.72 మీటర్ల ఎత్తు వరకు పోలవరం డ్యామ్ నిర్మిస్తాము, 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తాము. కానీ అందులో నీళ్లు మాత్రము 41.15 మీటర్ల వరకు నీళ్లు ఉంచుతామని చెప్తా ఉన్నారు. మరి ఇదేంటో మరి మినిస్టర్ గారు ఏమనుకుంటున్నారో జనాలు నాకు అర్థమే కాలే. అంటే ప్రజానికి ఏం తెలియదు, మేమేం చెప్పినా వాళ్ళు అంగీకరిస్తారు అనుకుంటాను. ఎత్తు తగ్గించడం అంటే అదే కదా. నువ్వు డ్యామ్ కడతాను నీళ్లు ఉంచానంటే దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని నేను సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నీళ్ళు ఇస్తాం, అదేవిధంగా ఇవాళ అక్కడ కృష్ణా నదిలో మనకి ఆదాయ నీటి రాయలసీమకి ఇస్తామని చెప్పి మీరు పదే చెప్పి ఇన్నాళ్ళు ప్రచారం చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఎత్తు తగ్గిస్తూ ఉన్నారో దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద దెబ్బ తగులుతుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా కోరుతారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, మాది డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ మేమే అక్కడ మేమే అన్నారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు? పోలవరం పూర్తి స్థాయి నిర్మాణానికి మీరు ఎందుకు అంగీకరించడం లేదు? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయి. 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఏదైతే పోలవరం డ్యాంలో మనం ఉత్పత్తి చేయాల్సి ఉందో అది కూడా అది సక్సెస్ కాదు. కాబట్టి ఏమంటే మనం విద్యుత్తుని నష్టపోతాము, వాటరు నష్టపోతాము, అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రయోజనాలకు కూడా దెబ్బ తగులుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర సంప్రదించి అది ఏదైతే 45.72 వరకు మీరు నిర్మాణం చేస్తామంటా ఉన్నారు అంత ఎత్తు వరకు నీళ్లు పెట్టుకోవడానికి మీరు అనుమతి తీసుకోండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు ఎత్తు కుదించారని విషయం తెలుసు. ఆ రోజు మనం అందరం కూడా గగ్గోలు పెట్టాం. ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఖండించింది దీన్ని. కానీ ఇవాళ ఈరోజు మా మంత్రి గారే అంగీకరించే పరిస్థితి వచ్చింది. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. దీనిపైన చర్చ జరగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రెండో అతి ముఖ్యమైన అంశం, ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాగం అందుకున్నారు. అంతకుముందు ఏమో పోలవరం సోమవారం పోలవరం అన్నారు. ఇప్పుడు సోమవారం మంగళవారం అనే ఆ వారాలు మానేసి ఇప్పుడేమి పోలవరం బనకచెర్ల ఎట్లా నిర్మిస్తామంటే 81,900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఇందులో ప్రైవేట్ యాజమాన్యం కూడా ఉంటుంది, కాంట్రాక్టర్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం అని వాళ్ళు చాలా మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా కాలువలు, వాటరు, వీటన్నిటిపైన కూడా ప్రైవేట్ పెత్తనానికి మీరు తెరదీస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇది జరుగుతూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో జరిగిందో చెప్పమని కూడా అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్థాయి దిగజారి అధికారులతో కాకుండా వాళ్ళ కాంట్రాక్టులతో మీరంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్టు బాధ్యతనంతా అప్పజెప్పి ఇవాళ వాళ్ళ చేతుల్లోకి నువ్వు ప్రాజెక్టును పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంతకంటే ఈ రాష్ట్రానికి పెద్ద అన్యాయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. భవిష్యత్తులో తాగునీటి కోసం, సాగునీటి కోసం మెగా కృష్ణారెడ్డిని అడుక్కోవాలి, సీఎం రమేష్ని అడుక్కోవాలి, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం కూడా వాళ్ళని అడుక్కునే స్థితికి దిగజారుస్తూ ఉంది. కాబట్టి ఏమంటే
రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ అన్యాయం చేయబోతా ఉన్నాడు. పక్కా అన్యాయం ఇది. మీరు వాళ్ళ చేతుల్లో ప్రాజెక్టు పెడతా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు అంగీకరించరు. ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు. రైతు సంఘాలు అంగీకరించవు. నువ్వు ఆ ప్రాజెక్టుని తీసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు అనుమతి ఇస్తేనే వాళ్ళకి మనం కప్పం కడితేనే వాళ్ళు నీళ్ళు ఇస్తారు, లేదంటే వాళ్ళు బంద్ చేస్తారు. కాబట్టి ఏమంటే ఇది నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఇది ఎక్కడ అభివృద్ధి నాకు తెలియదు. ఎందుకంటే గ్యారంటీ చెప్తా, ఇవాళ 82,000 కోట్లు అంటా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా దీని అంచనాలు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. ఇది 100% వాస్తవము. అంటే 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుని తీసుకుని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతావు. వారి కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మేరకు మనం తాగునీరు సాగునీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏమంటే దీనిపైన మీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించరు. నేను సీఎం గారికి సూటిగా చెప్తా ఉన్నా, మీరు అధికారానికి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాలు ఏవి కూడా లేవనెత్తలే. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పక్కా ప్రైవేటైజేషన్ పాట పాడుతూ ఉన్నారు. తర్వాత మీకు అనుకోకుండా మళ్ళీ భూమి పిచ్చి కూడా పట్టింది. ఆడ అమరావతిలో అదనంగా 40,000 ఎకరాలు తీసుకుంటానంటావు. ఈడ కరేడ్లో మళ్ళీ ఒక 8,500 ఎకరాలు తీసుకుంటానంటావు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, అంతకుముందు 1,00,000 ఎకరాలు తీసుకుంటానన్నాడు మచిలీపట్నం పోర్టు దగ్గర. అప్పుడు కూడా ఆడ ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ 40,000, ఇక్కడ 10,000, అక్కడ 20,000, మొత్తం 1,000 ఎకరాల భూములని కూడా మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటా ఉన్నాడు. దానికంటే మించిన పాపం ఏదైనా ఉందంటే మాత్రం ప్రాజెక్టును ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడమే. దీన్ని ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్లో అన్నీ కూడా మేము చర్చిద్దాం. ఏదో గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే మన ఢిల్లీలో ఇద్దరింది, మేము వెల్కమ్ చెప్పాం. కారణమేమి, ఇద్దరు సామరస్యంగా కూర్చోవాలి, మాట్లాడాలి, పరిష్కారం చేసుకోవాలి. 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాల ప్రజలు కూడా లబ్ధి పొందాలని మేము చెప్పాం. కాబట్టి మేమేదో గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళం కాదు. ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. పోలవరం ఎత్తు తగ్గింపు అనేది కేంద్రం చేస్తున్న అన్యాయం అయితే, ఇవాళ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయము. ఈ 2 అన్యాయాలపైన ప్రజలకు నష్టం జరుగుతున్న తీరుతెన్నులపైన చర్చ జరగాలి. దానిపైన ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం గారిని డిమాండ్ చేస్తాం. తర్వాత అంశం, ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓన్లీ డీబీటీ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా ఆయన కోట్లు వేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ పూర్తిగా డెవలప్మెంట్ పైన ఆధారపడి ముందుకు పోతుంది అని చర్చ జరుగుతుంది. ఓకే, సంతోషమే, డెవలప్మెంట్ జరగాలి. కానీ ఆ డెవలప్మెంట్ ఏ రూపంలో ఉండాలి, ఆ అభివృద్ధి ఎట్లుండాలనే దానిపైన మేము ఇవాళ ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో ప్రజల ముందుకు రాదలుచుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే గ్యారంటీ చెప్తా, సంపన్నులకు ఉపయోగపడే అభివృద్ధి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పక్కాగా అప్పుల పాలు చేసి, ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఒక్క అమరావతి రాజధాని నిర్మాణానికే 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. వరల్డ్ బ్యాంక్తో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో, హట్కోతో, కేఎఫ్డబ్ల్యూతో, జర్మనీ సంస్థ 31,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. బడ్జెట్ ఇతర అప్పులు చేశారు, బడ్జెట్ ఆధారంగా అప్పులు చేశారు.
సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం 2,90,000 కోట్లని మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో 70,000 కోట్ల రూపాయలు వీటి కింద మీరు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటే రాష్ట్ర అభివృద్ధి అంటే ఏ రకంగా ఉండాలి, అది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలనే అంశం పైన రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో జరిగే మా సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల్లో వీటిపైన ఒక డాక్యుమెంట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. ఆ డాక్యుమెంట్ పైన మహాసభలో చర్చించిన తర్వాత ప్రజల దగ్గరికి కూడా దాన్ని ఆధారంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన దానికి కట్టుబడి లేడు. నెంబర్ 1, ఆయన ఏనాడు కూడా అధికారం రాకముందు సనాతనవాదం అనే పదమే ఆయన నోటి నుంచి రాలే. ఇప్పుడు సనాతనవాదం అని బీజేపీ జెండా మోసుకొని తిరుగుతున్నాడు. పాపం బీజేపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మా అంబాసిడర్ ఆయన అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏమంటే జనసేన పార్టీ అది ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, అది ఒక లౌకిక పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లౌకికవాది. కాబట్టి ఆయన పార్టీ విధానాలు తన విధానాలు పక్కన పెట్టి నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పక్క ఆర్ఎస్ఎస్ అజెండా మోసుకొని తిరుగుతున్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్ అజెండా అది. ఇంకా తర్వాత మీరు ప్రశ్నిస్తారు, ఏం ప్రశ్నిస్తాడు ఆయన ప్రశ్నించడానికి అప్పుడు అధికారం లేనప్పుడు ప్రశ్నించాడు, అధికారం వచ్చినప్పుడు మొదట్లో కొన్నాళ్ళు హుషారుగా ఉన్నాడు. అప్పుడు బ్లాక్ మార్కెట్ పోవాలా, అది పోవాలా, ఇది పోవాలా, కరప్షన్ పోవాలని కొన్నాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన బ్లాక్ మార్కెట్ పోలే, బ్రహ్మాండంగా లారీలు పోతూ ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్కి నేనే వాట్సాప్లో పంపివ్వండి కూడా పంపిస్తాను. వాట్సాప్లో పంపిస్తాను. మొత్తం కరప్షన్ విపరీతంగా ఉంది ఈ గవర్నమెంట్లో, విపరీతంగా. అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా లంచం లేకుండా ఒక్క పని జరగడం లేదు. అందరు కూడా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు అన్ని డిపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా ఇవాళ లంచగొండితనం జరుగుతుంది. మరి ఎవరు మాట్లాడరు? ప్రశ్నించే పవన్ కళ్యాణ్ మాట్లాడంలే. నేను పరిపాలనా దక్షుణ్ణి, అన్నీ కంట్రోల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినాడు. కాబట్టి ఇవాళ కరప్షన్ విపరీతంగా జరుగుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆ పనిలోనే ఉన్నారు, వేరే పనేం లేదు. వాళ్ళ పాపం సింగిల్ అజెండా పెట్టుకున్నారు. కాబట్టి ఏమంటే దీన్ని క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇవాళ ప్రశ్నించే తత్వము పక్కన పోయి పరుల అజెండా భుజాన్ని పెట్టుకొని, పరుల అజెండా ఆర్ఎస్ఎస్ అజెండా సనాతనవాదంతో ఆయన భుజాన్ని పెట్టుకొని తిరుగుతా అన్నాడు. కాబట్టి ఆయన గురించి మేము ప్రశ్నించడం మానుకుంటాను. అన్నావు కదా, సీజ్ ద షిప్ అన్నావు. మరి నీ ఇంటి ముందే పోతున్నాయి లారీలు రోడ్లు, సీజ్ ద లారీ అని నడనన్నావా? మరి ఏం మార్పు వచ్చిందో చెప్పు. ఫోన్లే నువ్వు చెప్తావో చెప్పు. ఏమని? లేదయా నేను అవన్నీ కంట్రోల్ చేశాం, బ్లాక్ మార్కెట్ బియ్యం పోవడం లేదని చెప్పు. బ్లాక్ మార్కెట్ పోవడం ఆపేసింటే సంతోషం. కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, సంవత్సర కాలం తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏమంటే గతంలో కంటే కూడా కరప్షన్ పెరిగింది. అన్ని డిపార్ట్మెంటు కరప్షనే. ఈ దొంగ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అందులో ఎమ్మెల్యేలు కూడా వాటాలు తీసుకుంటా ఉన్నారు. ఈ విషయం నేను చెప్పడమే కాదు, ఇది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. మరి తెలిసి మీరు ఏం చేయలేకపోతా ఉన్నారు? మరి మీరు మాట్లాడేది ఎవరు బట్టి? ఇప్పుడు ఇంకా మళ్ళీ అధికారంలో కాదు, ముందు ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళ అధికారం ఉంది, చేయండి మంచిగా పరిపాలన. మీరు పరిపాలన అంటే కరెక్ట్ పరిపాలన అయితే ఇంకా అది ఏం ఉపయోగము? కాబట్టి ఏమంటే మీరు మళ్ళీ వస్తారో లేదనేది ఇప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రజలే చెప్తారు. కానీ ఇప్పటికైతే మీ పరిపాలనలో పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రతి విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. అట్లా విమర్శలు చేసే దాంట్లో అందరికంటే మేము ముందుంటాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సహజంగా మేము ఎక్కువ ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపేది మేమే ఎక్కువ అందరికంటే కూడా. ఎందుకంటే మేము ఎప్పుడూ అపోజిషనే కాబట్టి. మరి నాకు ఆశ్చర్యం ఏమంటే ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నాయి. దిగజారి. అరే మీరు విమర్శించుకోండి, తప్పులేదు, కానీ మీరు మహిళలను కూడా కించపరుస్తూ ఉన్నారు. ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమెని విమర్శించు ఆమె ఎమ్మెల్యే. అరే నీవు దిగజారి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి
సాక్షాత్తు ఒక పురువృద్ధుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు అనే ట్యాగ్ ఉన్న వ్యక్తి నీవు అంత నీచంగా నువ్వు మీటింగ్లో మాట్లాడతావు. ఆడ కింద కూర్చున్న వెధవలేమో చప్పట్లు కొడతారు. కొద్దిగానే ఉండాలి కదా. అదేవిధంగా రోజా ఆమె ఎమ్మెల్యేగా పనిచేసింది, మంత్రిగా పనిచేసింది, ఆమె పాపము కుటుంబం ఉన్న ఆమె. ఓకే, ఆమె ఏమైనా మాట్లాడేది మీరు కూడా ప్రతిస్పందించండి, ఖండించండి, తప్పు లేదు. కానీ మహిళ అనేది కూడా చూడకుండా అగౌరవపరుస్తూ బూతు వ్యాఖ్యలు మాట్లాడి మాత్రం ఖండిస్తూ ఉన్నాము. అది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీనిగా మీరు విమర్శించుకోండి, బాగా ఎండగట్టండి, దానికి ఎవరు తప్పు పట్టరు. కానీ మహిళలను కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఈవెన్ జనసేన పార్టీ అయినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా సరే మహిళలను కించపరిచేది మానుకోండి. సమాజం హర్షించదు. మరి పైగా సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేయడం, దీన్ని మాత్రం పూర్తిగా సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ వాళ్ళిద్దరూ వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.